హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ఆహా, వైల్డ్ కార్డులు అయితే ఎంటర్ అయిపోయారు. మనకి సండే ఎపిసోడ్ ఇంకోసేపట్లో రిలీజ్ అయిపోతుంది. వైల్డ్ కార్డ్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు రెండు క్లాన్లుగా విడిపోయారు. వీళ్ళనేమో ఓజీస్ అని పిలుస్తారు, ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళని. వచ్చిన వైల్డ్ కార్డ్స్నేమో రాయల్స్ అని పిలుస్తారంట. వీళ్ళిద్దరి మధ్యలో మూడు టాస్క్లు అయితే నడిచిపోయినాయి. ఒకటి వీళ్ళు గెలిచారు, ఒకటి వాళ్ళు గెలిచారు. ఒకటి రాయల్స్ గెలిచారంట ఫస్ట్, అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు గెలిచారు. తర్వాత ఓజీలు గెలిచారు ఇంట్లో ఉన్న వాళ్ళు. తర్వాత మళ్ళీ రాయల్స్ గెలిచారంట. సో వీళ్ళ ద్వారా ఒక 20 lakhs వరకు ప్రైజ్ మనీ వచ్చిందంట. సో ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. రేపు వస్తే వీళ్ళకి రేషన్ అది ఇదని కొన్ని బెనిఫిట్స్ వచ్చినాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి. మొత్తానికైతే పోరాటాలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ సీజన్ 8 ఎంత డల్గా సాగుతుందో చూస్తూనే ఉన్నాము. ఇవి వచ్చే వైల్డ్ కార్డ్స్ ఇంకా ఎలా ఉన్నారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళకంటే ఇంకా వీక్ కంటెస్టెంట్‌లు కనిపిస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ ఇటువైపు ప్రేరణ, యష్మి వీళ్ళందరిని తీసుకున్న నబీల్, పృథ్వీ గానీ, నిఖిల్ గానీ వీళ్ళే ఇంకా చాలా స్ట్రాంగ్ టీమ్‌లాగా అనిపిస్తున్నారు. మెయిన్‌గా వైల్డ్ కార్డ్స్ అంటే ఎవరికీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. దీనికి కారణం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్, అంటే రన్నర్ వరకు ఎళ్ళొచ్చిన వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇంకా వాళ్ళని చూసేసిన వాళ్ళని మళ్ళీ చూడాలంటే కొంచెం ఒక విధంగా బోరే ఉంటది. కానీ వీళ్ళు ఎంతోగానో స్ట్రాంగ్‌గా ఆడి అది ఏమంటారు ఆ గేమ్స్‌లో గానీ ఇవన్నీ చూపించి అండ్ వీళ్ళ ఫైట్ కూడా అంత బాగుంటే కానీ ఇది సక్సెస్ అవ్వదు. ఆ గ్రూప్లో నైని పావని ఒకటే 1 వీక్ మాత్రమే ఉండి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళని పెట్టినా బాగుంటుంది. అప్పుడు అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినప్పుడు 1 వీక్ ఆడింది, ఏమి చూడలేదు అని చాలా ఆడియన్స్ సపోర్ట్ కూడా వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఎన్నో వీక్స్ ఉన్నారు, అంతా ఎక్స్పీరియన్స్డే. ఇటువైపు చూస్తే అందరూ ఎంటర్టైనర్సే. ఇటువైపు రోహిణి, హరితేజ అండ్ ఆల్సో టేస్టీ తేజ, గంగవ్వ, ముక్క అవినాష్, గౌతమ్ అటు ఇటుగా ఉంటాడు. సో వీళ్ళందరూ ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాక్ లాగా దిగిపోతున్నారు. ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా ఎంటర్టైన్మెంట్ ద్వారా, అంటే డల్గా సాగుతుంది కదా, సో ఆ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆయన ఇలా నెట్టుకొచ్చేయచ్చు అని బిగ్ బాస్ ఫిక్స్ అయినట్టున్నాడు. అందరిని వాళ్ళనే దింపేశాడు. ఇటువైపు వచ్చేసి గంగవ్వ గారు, అసలు గంగవ్వని ఎందుకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు స్వామి. ఎందుకంటే ఆమెకు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ అప్పుడు వచ్చిన సీజన్ అప్పుడే పాపం ఆమె ఉండలేకపోయింది. నేను వెళ్ళిపోతాను, నాకు అదంతా ఓపెన్ ఏరియా అలవాటు, నాకు ఎదురు ఫ్రెండ్స్ ఉంటారు అదంతా అలవాటు, నేను ఉండలేకపోతున్నాను అది ఇది అనింది. ఎలాగోలా ఉండింది. కొన్ని రోజులు అయితే ఆపారు ఆమెని. మళ్ళీ ఎలాగ ఆమెకు అవకాశం ఇచ్చి రప్పిస్తున్నారో తెలియదు. పైపెచ్చి ఆమెకు అర్థం చేసుకోలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది. అసలు ఎంతమంది మణికంఠతో వీళ్ళందరూ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మెయిన్గా గంగవ్వ. అంటే మణికంఠకి ఇప్పుడు వరకు స్పేస్కి ఏమాత్రం కొదవలేదు, చక్కగా స్పేస్ తీసుకున్నాడు కావాల్సి వచ్చినప్పుడల్లా. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ దగ్గర పాయింట్స్ లాగడానికి ట్రై చేసే మణికంఠ గంగవ్వ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుంటేనే నవ్వు ఆపుకోలేకపోతున్నాం యాక్చువల్గా. అసలు వీళ్ళిద్దరూ ఎలా సంపాదించుకుంటారు, మాట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళొక్కళ్ళ భాష వాళ్ళకి అర్థం కాదు. మణికంఠ కొంచెం హై లెవెల్గా ఏదో డిక్టేటర్షిప్లా మాట్లాడుతుంటాడు. నాకు బ్లాక్అవుట్ అయింది, నేను రిలేట్ చేసుకోలేకపోయాను. మీకు ఎలారా అంత ఈజీగా తట్టింది? కొన్ని తెలుగు వర్డ్సే మాట్లాడతాడు. వీలైతే నాకు కొంచెం స్పేస్ కావాలరా ప్లీజ్ నన్ను వదిలే అన్నట్టు మాట్లాడతాడు. మరి ఏంటి గంగవ్వ ఎలా అర్థం చేసుకుంటుంది మనకంటాను చూడాలి. ఆల్రెడీ చూసి వచ్చింది కాబట్టి ఈ క్యాండిడేట్ని టచ్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయి ఉంటారు చాలామంది. నామినేషన్స్లో ఇంకో విషయం ఏంటంటే, నామినేషన్స్ ఈసారి వైల్డ్ కార్డ్స్ని ఈ వీక్కి వదిలేయాలన్నమాట, అది విషయం. నామినేషన్స్లో కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలంట. సో వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎంతమంది మనకంటే టార్గెట్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చి మనకంటే టార్గెట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. చేశారంటే వాళ్ళు మంచి గేమర్సే, ఎవరై ఉంటారో చూడాలి. అండ్ ఆల్సో మణికంఠ కొంచెం వచ్చిన బ్యాచ్లో కొంచెం ఫ్రెండ్లీగా అయ్యేది ఎవరు అనుకుంటే నైని పావని అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం కూడా ఏమంటారు వైల్డ్ కార్డ్లోనే ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆ టైంలో యావర్కి మంచి పేరు వచ్చే. అయితే అప్పుడు యావర్తో బాగా మింగిల్ అయిపోయి యావర్తో చక్కగా మనకి కంటెంట్ అయితే ఇచ్చిందనమాట పాప. అలానే ఇప్పుడు మణికంఠతో కూడా అలాగే తనకు సపోర్ట్ ఇస్తూ ఏమన్నా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో మణికంఠ ఎవరైతే తనతో కనెక్ట్ అవుతారో వాళ్ళని మాత్రం మా వైఫ్ ఎలా ఉంది, బయట నాకు ఏమైనా బ్యాడ్ నేమ్ వచ్చిందా, మా వైఫ్కి ఏమైనా బ్యాడ్ నేమ్ వచ్చిందా, ఇలాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకుంటాడు. హరితేజ సీజన్ 1లో ఇప్పుడు ఆమె కామెడీ ఎలా మారిందో, అసలు ఏమన్నా చేయడానికి స్కోప్ ఉందా గేమ్స్ ఆడడానికి కానీ ఏమో చూడాలి. ఇప్పుడు హరితేజ స్ట్రాంగ్ కంటెండరే, రన్నర్ వరకు వెళ్ళింది ఆమె. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలా ఆడుతుందనేది చూడాలి కదా. అండ్ రోహిణి మంచి కామెడీ ఎంటర్టైనరు, ఇప్పుడు సీరియస్గా మాడి కన్వర్ట్ అయ్యి బాగా ఆడుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పాపం ఆమె ఈజీగా ఎలిమినేట్ అయిపోయింది. నా కంటెంట్ ఏమీ చూపించలేదు బిగ్ బాస్ అది ఇదని గగ్గోలు పెట్టింది బయటకు వచ్చి.
వైపు మెహబూబ్‌ని చూస్తే పృథ్వీని చూసినట్టే ఉంటది. వీళ్ళిద్దరు బలాబలాల్లో బాగా సరిపోతారు. అండ్ ఆల్సో అగ్రెషన్, ఆ టెంపర్ విషయంలో కూడా బాగా మ్యాచ్ అవుతది ఈళ్ళిద్దరికి. గంగవ్వ, అవినాష్ కాంబినేషన్ కూడా బావుంటది ఆ సీజన్‌లో. మరి ఈ సీజన్‌లో వాళ్ళిద్దరూ కలిసొస్తున్నారు కాబట్టి చూడాలి. ఆ ఫన్ కూడా జనరేట్ ఎందుకో ఈ హౌస్‌లో ఉన్నవాళ్ళు అందరూ ఇప్పుడు ఓట్ బ్యాంక్ బాగా ఉన్నవాళ్ళే. ఆదిత్య అండ్ నైనిక ఎళ్ళిపోయిన తర్వాత అందరికి ఒక సెట్టయిన ఓట్ బ్యాంక్ అయితే వచ్చింది. కానీ వైల్డ్ కార్డ్స్‌లో వచ్చే వాళ్ళకి అంత ఈజీగా జనరేట్ అవ్వదు ఓట్ బ్యాంక్. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నారు అందరూ. సో వాళ్ళని చూసి ఓటేసేయడం అలాంటివి జరగదు కాబట్టి వాళ్ళ గేమ్ వాళ్ళు నిరూపించుకోవాలి. సో నాకెందుకో అనిపిస్తుంది మళ్ళీ ఈ వచ్చిన వైల్డ్ కార్డ్సే వెళ్ళిపోతూ ఉంటారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నోళ్ళు అంత స్ట్రాంగ్‌గా మారిపోయారు. ప్రేరణ గాని, యష్మి గాని, నబీల్ గాని, నిఖిల్ గాని, పృథ్వీ గాని వీళ్ళని అసలు తీయడానికి వీల్లేనట్టుగా అయిపోయింది. వచ్చే కంటెస్టెంట్లు ఎవరైనా విష్ణుప్రియని మోటివేట్ చేస్తారా? తనకు బయట సిట్యుయేషన్ ఎలా ఉండేది? ఎలా మారిపోయింది? అనేది తననేమన్నా ఎడ్యుకేట్ చేసి తను కొంచెం గేమ్ పైన దృష్టి పెట్టేలాగా ఎవరైనా వచ్చి చేస్తారా అనుకుంటే ఇటు రోహిణి అండ్ నైన్ హరితేజ వీళ్ళు కొంచెం విష్ణుప్రియకి క్లోజే. ఎందుకంటే యాంకర్‌లో ఉండేవాళ్ళు కదా వీళ్ళంతా. అండ్ ఆల్సో విష్ణుప్రియకి మెయిన్ క్లోజ్ అవినాష్. ఎందుకంటే ఈ జబర్దస్త్ బ్యాచ్ కదా ఎక్కువ. సో ఖచ్చితంగా విష్ణుప్రియకైతే మోటివేట్ చేసే ప్రయత్నం అయితే వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మరి విష్ణుప్రియ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. రష్మి వచ్చేసి వైల్డ్ కార్డ్స్‌లో ఎవరైనా వస్తారా హంక్ మ్యాన్ అన్నట్టుగా మాట్లాడుతుంది. సో మేబీ యష్మి వచ్చి గౌతమ్‌కి కనెక్ట్ అవుతుందా అనేది చూడాలి. గౌతమ్ అండ్ నిఖిల్ ఫైట్ బాగుంటుంది. వీళ్ళిద్దరూ బ్యాలెన్స్డ్‌గా స్టాండర్డ్‌గా ఆడతారు. ఈవెన్ గౌతమ్ కూడా ఏంటి ఊరికే అగ్రెషన్ తెచ్చేసుకొని మీద మీద పడిపోయి ఆ టైప్ కాదు. నిఖిల్ లాగే బ్యాలెన్స్డ్‌గా ఉంటూ గేమ్ ఆడుతూ అప్పుడు కూడా చూసాం కదా ఒక టైంలో మాత్రమే ఒక అగ్రెషన్ వచ్చి అవ్వడం. శివాజీ గారినే ఢీకొట్టాడు ఆ సీజన్లో. సో ఆ టైప్లో బ్యాలెన్స్డ్గా ఉంటూ ఆడితే నిఖిల్కి సమౌజ్జి అవుతాడేమో నాకు అనిపించే కంటెస్ట్లలో మణికంఠ గేమ్ని ఎవరు టార్గెట్ చేస్తారో చూడాలి. ఇటువైపు సీతకి హరితేజకి పడే ప్రమాదం ఉంది. ఇద్దరు స్ట్రాంగ్ అండ్ బోల్డ్ లేడీస్ అనమాట. సై అంటే సై అన్నట్టుగా దూసుకెళ్ళిపోతారు. ఆటల్లో కూడా ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టుంటారు. బీల్కి అవినాష్కి లేదంటే అవినాష్కి మణికంఠ కూడా పడే ప్రమాదం ఉంది. ఏంటంటే అవినాష్ ఎంత కమీడియన్ అయినా తన కన్నింగ్ గేమ్ అయితే ఉంది ఖచ్చితంగా. దాంతోనే తను కొన్ని రోజులు నెట్టుకొచ్చాడు. ఇటువైపు కామెడీ చేస్తాడు, ఇటువైపు ఆ కన్నింగ్నెస్ కూడా ఉంది అవినాష్ దగ్గర. మనం క్రితం సీజన్లో చూసాము. దాని ద్వారా మణికంఠని ఏమన్నా పోక్ చేస్తాడేమో చూడాలి. ఆల్సో ఈ సీజన్ అంతా ఇలా ఓజీ వర్సెస్ రాయల్ లాగే నడిపిస్తాడా, లేకపోతే మధ్యలో మళ్ళీ మొత్తం గ్రూప్గా చేసేసి మళ్ళీ డివైడ్ చేస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే వీళ్ళ మధ్యలో తుఫాన్ రాబోతుంది రీలోడ్ అంటూ ఇది ఒకటి పెట్టుకొచ్చాడు. కొంచెం కామెడీ చేసే వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం మాటలు దొల్లుతూ ఉంటాయి. సో ఈ టేస్టీ తేజ కూడా అలానే ఇరుక్కున్నాడు లాస్ట్ సీజన్లో కొన్ని మాటల్లో. సో అలాగే ఈ అవినాష్, ఈ రోహిణి వీళ్ళంతా కామెడీ బ్యాచ్ అనమాట. ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. అండ్ రోహిణి కామెడీ ఒకటే కాకుండా కంటెంట్ ఇంకా పెంచుతుందేమో చూడాలి. అండ్ గంగవ్వతో ఈ ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్కి రిలేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో మొత్తానికి రీలోడ్ ఎలా ఉండబోతుందో మనం కొంతసేపట్లో అంటే మండే రానే వస్తుంది కదా చూడాలన్నమాట. అది గాయస్ ఇంకొంచెంసేపట్లో ఎపిసోడ్ అయితే రిలీజ్ అవబోతుంది సండే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.